హలో గాయస్, మనకి గబ్బా వేదిక జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థర్డ్ టెస్ట్లో కంప్లీట్గా మన వాళ్ళు ఈరోజు సెకండ్ డేన చేతులు ఎత్తేసారని చెప్పాలి. ఎందుకంటే మనకి ఇక్కడ కంప్లీట్గా మనకి అడ్లైడ్లో ఏదైతే సినారియో జరిగిందో సేమ్ అదే సినారియో ఇక్కడ కూడా రిపీట్ అయిందని చెప్పాలి. సో మరి ఇక్కడ కనుక ఈ మ్యాచ్లో కంప్లీట్గా చూస్తే మన వాళ్ళ తరఫున బుమ్రా తప్ప మిగతా అందరూ కూడా జుజుబి అనిపించారు బౌలింగ్లో. సో మరి ఈ విధంగా మరి ఇక్కడ చూసుకుంటే ఈరోజు టెస్ట్ మొత్తంలో చూసుకుంటే మనకి ముగ్గురు మాత్రం హీరోలు కనిపిస్తూ ఉన్నారు. సో ఒకటి బుమ్రా, దాని తర్వాత ట్రావిస్ హెడ్, దాని తర్వాత స్టీవ్ స్మిత్. కంప్లీట్గా మరి స్టీవ్ స్మిత్ చూసుకుంటే 100 కొట్టి దాదాపు ఒక 20 మ్యాచ్ల పైన అవుతుంది. సో అటువంటి బ్యాట్స్మెన్ కూడా మన వాళ్ళు ఫామ్లోకి తీసుకొచ్చారు ఇప్పుడు. సో మరి ఇటువంటి సినారియో మరి మన బౌలింగ్ అటాక్ వల్లే జరిగిందని చెప్పాలి. అయితే ఇక్కడ కనుక ఫస్ట్లో మనం కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ టాస్ గెలిచి దాని తర్వాత ఫీల్డింగ్ తీసుకున్నాం. సో దాని అంతటికి రీజన్ ఏందా అంటే నిన్న ఆల్రెడీ మనకి ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి. సో మరి దాన్ని బట్టి మరి మన వాళ్ళు అయితే మరి ఫస్ట్ బౌలింగ్ చేస్తే కొంచెం బౌలింగ్కి సహకరించింది కాబట్టి పిచ్. సో దాంతోపాటు ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని తొందరగా ఆల్అౌట్ చేయొచ్చు అనుకున్నాం. సో కానీ ఈ ప్లానింగ్ మొత్తాన్ని కూడా ఆవిరి చేసేసాడు వరుణ్ దేవుడు. సో మరి ఇటువంటి సినారియోలో మరి నిన్న చూసుకుంటే 13 ఓవర్స్ మాత్రం వేసాం. సో దాంట్లో కూడా వాళ్ళు 28 రన్స్ చేశారు. అయితే ఈరోజు మరి స్టార్టింగ్ నుంచి మొదటి నుంచి చూస్తే అది కూడా మనకి హాఫ్ అన్ అవర్ ముందే ఈరోజు మ్యాచ్ స్టార్ట్ అయింది. సో దాంట్లో భాగంగా మనం చూసుకుంటే ముందు నుంచే మరి మనకి సన్లైట్ రావడం జరిగింది. సో సన్లైట్ వస్తే మీ అందరూ తెలిసిందే. సో మరి అది కొంచెం బ్యాట్స్మెన్స్కి బాగా అనుకూలించిద్దని చెప్పేసి సో అటువంటి సిచ్యువేషన్ని వీళ్ళైతే మంచిగా గ్రాస్ప్ చేసుకున్నారని చెప్పాలి. కానీ ఫస్ట్ సెషన్లో అటువంటి సినారియోలు ఉన్నా కానీ మనకి బుమ్రా మరి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ మీద విజృంభించాడని చెప్పాలి. సో ఫస్ట్లోనే మెక్స్వీనియన్ అవుట్ చేశాడు. దాని తర్వాత వచ్చేసరికి మరి ఉస్మాన్ కవాజాని వీళ్ళిద్దరు వికెట్లు తొందర తీసేశాడు. సో దాంతోపాటు ఇంకొక వేరే బౌలర్ కనుక ఆ మొమెంటోని ముందు తీసుకెళ్ళినట్టయితే ఎక్స్ట్రాడినరీగా ఉండేది. ఈరోజు వాళ్ళు 405 కొట్టారు. సో మరి ఆ 405 రాకుండా మరి 200 లోపులోనే అవుట్ చేయగలిగేవాళ్ళు. అదే బుమ్రాకి ఇంకా వేరే బౌలర్ ఎవరన్నా సరే సహకరించినట్టే. సో అఫ్కోర్స్ దాని తర్వాత చూసుకుంటే లబ్షేన్ ఒక 12 రన్స్ కొట్టంగానే మరి ఒక స్లిప్ క్యాచ్ మనకి విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చేసి అది కూడా నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో. సో నితీష్ కుమార్ రెడ్డిని లాస్ట్ టెస్ట్లో చూసుకున్నా కానీ లబుషేన్ నితీష్ కుమార్ రెడ్డి సో మనకి ఫైన్ లెగ్లో మనకి థర్డ్ మ్యాన్లో క్యాచ్ పెట్టినట్టున్నాడు. సో అదే సినారియో ఈరోజు కూడా జరిగింది. సో కాకపోతే ఈరోజు స్లిప్లో క్యాచ్ పట్టుకున్నాడు అనుకోండి. సో అయితే ఇదంతా పక్కన పెడితే ఈరోజు మొత్తం కూడా బుమ్రా షో అని చెప్పాలి. సో ఎప్పుడైతే మనకి మార్నింగ్ ఫస్ట్ సెషన్లో చూసుకుంటే బుమ్రా ఫస్ట్లోనే 2 వికెట్లు తీసేచ్చాడు. అంతకుముందు మ్యాచ్లో చూసుకున్నా కానీ ఫస్ట్లో బుమ్రా వికెట్లు తీస్తూనే ఉన్నాడు. కానీ ఈరోజు కూడా అదే సినారియో ఫస్ట్ క్రియేట్ చేశాడు. దాని తర్వాత వేరే బౌలర్లు దాన్ని ముందు తీసుకెళ్లే వాళ్ళు కనిపించలేదు. సో దాని తర్వాత మరి సెకండ్ సెషన్లో చూసుకుంటే మనకి స్టీవ్ స్మిత్కి, దాని తర్వాత ట్రావిస్ హెడ్కి. సో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడానికి మన వాళ్ళకి తలప్రాణం తోక్కొచ్చినట్టు అనిపించింది. సో మరి వీళ్ళిద్దరి మధ్య దాదాపు 241 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళిద్దరు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు ఈరోజు అనేది. సో అయితే మరి దాని తర్వాత వీళ్ళిద్దరిని కనుక ఫస్ట్లో అవుట్ చేసినట్టయితే మనకి ఒక పక్కన స్టీవ్ స్మిత్ని చూసుకుంటే స్టీవ్ స్మిత్ అంత ఫామ్లో కూడా లేడు ఈ మ్యాచ్కు ముందు. సో మరి అటువంటి బ్యాట్స్మెన్ కూడా మన వాళ్ళు ఫామ్లో తీసుకొచ్చారు అంటే మరి మన బౌలింగ్ వైఫల్యం అనే చెప్పాలి. సో దాని తర్వాత మరి ఇంకా మనం చెప్పాల్సింది ట్రావిస్ హెడ్ గురించే. సో ట్రావిస్ హెడ్ చూసుకుంటే ఈ పిచ్ మీద తనకి చాలా అంటే చాలా చెత్త రికార్డు ఉంది. సో దాదాపు వాళ్ళు ట్రావిస్ హెడ్ చూసుకుంటే దాదాపు ఒక లాస్ట్ 3 మ్యాచెస్లో కూడా 3 సార్లు ఇదే పిచ్లో చూసుకుంటే ఒక 3 టైమ్స్ తను గోల్డెన్ డక్అవుట్ అవ్వడం జరిగింది. సో మరి అటువంటి చెత్త రికార్డు ఉన్నా సరే మన ఇండియా మీదకి వచ్చేసరికి ఈరోజు 152 రన్స్ కొట్టాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరి మన వాళ్ళంటే మరి ఎంత ఇష్టమో మరి ట్రావిస్ హెడ్కి. సో ఎటువంటి సినారియో ఎలా ఉన్నా లేదంటే అంతకుముందు హిస్టరీ ఎలా ఉన్నా సరే ఇండియా అంటే పోన్కాల్ వచ్చే టైప్లో ఉన్నాడు ట్రావిస్ హెడ్. సో మరి అటువంటి ట్రావిస్ హెడ్ మీద ఇన్నిసార్లు మనకి ఓడి వరల్డ్ కప్లో చూసుకున్నా, మనకి T20 వరల్డ్ కప్లో చూసుకున్నా, ఎప్పుడు చూసుకున్నా సరే అంతకుముందు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో చూసుకున్నా కానీ ట్రావిస్ హెడ్కి ఇండియా మీద మ్యాచ్ అంటే పోన్కాల్ వచ్చేస్తాయి. అప్పటి వరకు ఎలా ఉన్నా సరే తన ఫాము ఇండియా అనగానే మరి సెంచరీ కొడతాడు. మరి మనకి ఫస్ట్ టెస్ట్లో కూడా చూసాం ఒక 89 కొట్టాడు. సెకండ్ టెస్ట్లో చూసుకుంటే 140 కొట్టాడు. ఇప్పుడు థర్డ్ టెస్ట్లో చూసుకుంటే 152 కొట్టాడు. సో మరి ఇటువంటి సినారీలో కూడా మన వాళ్ళు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్లు ఉన్నా కానీ తననైతే కట్టర్ చేయలేకపోతున్నారు. సో మరి అయితే దీని మీద ఖచ్చితంగా మన ఇండియన్ టీం అయితే సో మరి దీని మీద ఒక నిఘా పెట్టి మరి దాని తర్వాత ట్రావిస్ హెడ్ మీద
కొంచెం దృష్టి పెడితే సో తను ఈజీగా అవుట్ చేయడం అనేది పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే ట్రావిస్ హెడ్కి కనుక మరి ఆఫ్ స్టెమ్ మీద వికెట్ బాల్ పెట్టామంటే ఆటోమేటిక్గా క్యాచ్ ఇచ్చేస్తాడు. సో లేదు అంటే వికెట్ అన్న కోల్పోతాడు. సో ఇటువంటి సినారీ ఆ ఒక్కటే మాత్రం మనకి విరాట్ కోహ్లీకి ఎలా అయితే ఆ వీక్నెస్ ఉందో ట్రావిస్ హెడ్కి కూడా అదే వీక్నెస్ ఉంది. సో దాన్ని కనుక క్యాచ్ చేసి బుమ్రా లాంటి బౌలర్స్ కన్సిస్టెంట్గా అదే లెంత్లో కనుక బాల్ ఇస్తే ఖచ్చితంగా తను అవుట్ చేయొచ్చు. సో ఏదేమైనా సరే మరి ఇక్కడ మరి ఇండియా అనగానే మెయిన్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఎవరై అంటే మనకి ట్రావిస్ హెడ్. సో మరి ఇటువంటి ట్రావిస్ హెడ్ మీద మరి ఈ నిఘా ఒకటి పెట్టేసి తన ముందు కనుక అవుట్ చేయగలిగితే మన ఇండియా టీము నెక్స్ట్ టెస్ట్లో అయినా సరే సేఫ్ అయ్యే ఛాన్స్ ఉండిద్ది. సో అలా కాకుండా తన మీద కాకుండా మరి ఏ బౌలింగ్ పడితే ఆ బౌలింగ్ అయితే మరి రిజల్ట్ ఎలానే ఉంటుంది. కానీ మరి మన బౌలర్లో కనుక ఒక్కసారి చూసుకున్నట్టయితే మనకి బుమ్రా తప్ప ఎవరు కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నారు. సో ఈరోజు ఫస్ట్ మనకి దాదాపు 6 వికెట్స్ వరకు అనుకుంటా. 6 వికెట్స్లో 5 వికెట్స్ తీసింది ఎవరై అంటే బుమ్రానే తీశాడు. ఒకటి మాత్రం ఎన్కేఆర్ తీశాడు. దాని తర్వాత వచ్చేసి సిరాజ్ ఒక వికెట్ తీశాడు. సో అది కూడా ప్యాట్ కమిన్స్ వికెట్. సో ఇంత ఇంపాక్ట్ మనం కంప్లీట్గా అసలు గుడ్డిగా బుమ్రా మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది బౌలింగ్లో. సో బుమ్రా శాతం ఏదన్నా ఎక్స్ట్రా బాల్ ఏదన్నా వేపిద్దామన్నా కానీ రోహిత్ శర్మ తనకి ఏదన్నా ఇంజూరీ అయిందంటే ఆటోమేటిక్గా టీమ్ కొలాప్స్ అయిపోయింది. సో ఇటువంటి సినారీ ఉంది. దాని తర్వాత మరి మొత్తం ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వాళ్ళు మొత్తం 405 రన్స్ కొట్టాడు. అది కూడా 101 ఓవర్స్లో. సో ఈ విధంగా అయితే మన సినారీ అయితే కనిపిస్తూ ఉంది. సో మరి ఏదేమైనా సరే మన వాళ్ళు ఈ మ్యాచ్ గెలవటం కంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళాలంటే ఈ మ్యాచ్ గెలవటం కంటే డ్రా చేసుకోవడం బెటర్. ఎందుకంటే మనం 3-1తో కనుక గెలిచినా కానీ మనకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్తానికైతే మనకు అవకాశం ఉండిద్ది. సో అలా కాకుండా ఈ మ్యాచ్ మనం గెలవాలి అనే సినారియోతో కనుక ముందు వెళ్ళారంటే ఆటోమేటిక్గా మన వాళ్ళు ఓడిపోయే ఛాన్సులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఎందుకంటే ఇంకా ఉంది 3 రోజులే. దాంతోపాటు మనకి 4th, 5th డే వరకు కూడా మనకి వర్షం పడే ఛాన్స్ కనిపిస్తుంది. సో మరి ఇటువంటి సినారియోలో మన వాళ్ళు గెలవటం కంటే మరి ఈ మ్యాచ్ని డ్రా చేసుకోవడానికి కనుక ట్రై చేస్తే సో మరి ఇంపాక్ట్ ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. సో మరి అయితే ఇటువంటి సినారియోలో మరి రేపు 2 మ్యాచ్లు కనుక మన వాళ్ళు మరి వాళ్ళని బీట్ చేయడానికి కాకుండా మరి మన వాళ్ళు ఏదన్నా డ్రా చేసుకోవడానికి కనుక టైం వేస్ట్ చేస్తే చాలా బెటర్ అనేది నా ఫీలింగ్. సో అయితే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి.